హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ఒక ప్రాంతం డెవలప్మెంట్ జరగాలంటే ప్రజా రవాణా వ్యవస్థ అద్భుతంగా ఉండాల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల కారణంగా అందరూ మెట్రోకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో దీంట్లో ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య రోజుకు లక్షల్లోనే ఉంటుంది. మెట్రో రాకముందు పారిశ్రామిక వాడలు, ఐటీ ప్రాంతం చుట్టూ మాత్రమే భూములకు విలువ ఉండేది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి అక్కడకు ట్రాఫిక్లో ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు మెట్రో రాకతో ఉప్పల్, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతం నుంచి కూడా మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ వరకు ఈజీగా ప్రయాణం చేస్తూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఈ మెట్రో స్టేషన్ చుట్టూ 10 కిలోమీటర్ల దాకా ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. దాంతో అక్కడ భూములు కూడా విలువ పెరుగుతుంది. ఇప్పటికే మొదటి దశలో మెట్రో చాలా ప్రాంతాలను చుట్టేసింది. ఇప్పుడు రెండో దశలో పెద్ద ఎత్తున శివార్ల దాకా మెట్రోను విస్తరిస్తున్నారు. ఇందులో చూసుకుంటే నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా మెట్రో విస్తరించబోతుంది. ఇందులో 20 స్టేషన్లు వస్తాయి. దీంతో శంషాబాద్ రూట్ లో కూడా ప్రజలు నివసించేందుకు ఆస్కారం కలిగింది. ఇప్పటికే ఆరంగార్ నుంచి శంషాబాద్ వరకు భారీ ఎత్తున గేటెడ్ కమ్యూనిటీలు వస్తున్నాయి. దాంతో ఈ ప్రాంతంలో భారీగా భూముల ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అటు కోకాపేట, రాయదుర్గం వరకు మెట్రో స్టేషన్ రాబోతుంది. ఇందులో 21 స్టేషన్లు ఉంటాయి. దాంతో కోకాపేట చుట్టూ పక్కల నివాస యోగ్యం మరింత పెరగబోతుంది. రాయదుర్గం, పటాన్ చెరువు వరకు మెట్రో విస్తరించడం మరో గొప్ప అవకాశం. పటాన్ చెరువు నుంచి ఐటీ కారిడార్ కు వెళ్లాలంటే ఇంతకు ముందు కుదిరేది కాదు. దాంతో ఈ మెట్రో రాకతో ఈజీగా ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం ఐటీ కారిడార్ చుట్టూ ఒక ఫ్లాట్స్ ఎంత లేదన్నా 1 కోటి పైనే ఉంది. దాంతో మధ్య తరగతి వారికి తక్కువ ధరలో కావాలంటే కొంత దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మెట్రో రాకతో చుట్టూ 15 కిలోమీటర్ల నుంచైనా ప్రయాణం ఈజీగా అవుతుంది. కాబట్టి ఇతర ఏరియాల్లో ఇల్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఉద్యోగులు. ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ దాకా మెట్రో రాబోతుంది. దాంతో అక్కడ భూముల ధరలు పెరుగుతాయి. శంషాబాద్ నుంచి 4th సిటీ వరకు మెట్రో స్టేషన్ విస్తరించబోతున్నారు. జేబీఎస్ నుంచి షామీర్పేట్ దాకా మెట్రోను విస్తరిస్తున్నారు. ఈ లెక్కన ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 4th సిటీ దాకా భారీగా విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, స్కూల్స్, కాలేజెస్ రాబోతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో కూడా భారీగా భూముల ధరలకు రెక్కలు రాబోతున్నాయి. కాబట్టి మీకు అనువైన చోట తక్కువ ధరలు ఉన్నప్పుడే ఫ్లాట్ కొనేసుకోవాలని రియల్ నిపుణులు సూచిస్తున్నారు.